నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ 9 కరీంనగర్ జిల్లా కొత్తపల్లి బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో డంపింగ్ యార్డు నిర్మూలన కోసం నిరసన తెలపడం జరిగింది। ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పక్కనే ఆనుకుని ఉన్న దళిత కాలనీ ప్రజలు పాల్గొని వారి ఆవేదన తెలియజేశారు। ఏదైతే డంపింగ్ యార్డు ఏర్పాటు చేసి కరీంనగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్లోని చెత్తంతా తరలించడం ద్వారా కరీంనగర్ నుంచి వచ్చే దారుల వెంబడి ఇరువైపులా చెత్త పడడం, అంతేకాకుండా దారి మొత్తం చెత్త బండ్లతో రద్దీగా మారుతుంది। ఇది కొత్తపల్లి పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బందిని కలిగిస్తూ రోడ్లపై పడ్డ చెత్త ద్వారా యాక్సిడెంట్లు కూడా జరిగి ప్రజల ప్రాణాలు ప్రమాదంలో గురి కావడం జరిగింది। అంతేకాకుండా ఈ డంపింగ్ యార్డు ఆనుకొని ఉన్న రైతుల పొలాలకు కూలీలు రాకపోవడం, పక్కనే ఉన్న పశువుల పక్కలో దాదాపు 15 బర్రెలు దూడలు మరణించి రైతులకు శాపంగా మారింది। అంతేకాకుండా పక్కనే ఉన్న దళిత కాలనీలోని ప్రజలు ఆరోగ్యాలు మొత్తం అనారోగ్యాలుగా మారి వారికి ఒక శాపంగా మారింది। ఈ విధంగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ప్రతిఘటించారు। ప్రజల ప్రాణాలను లెక్క చేయకుండా ప్రభుత్వం మరియు అధికారులు నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరం। అంతేకాకుండా వేల కోట్లతో నిర్మిస్తున్న మనోహరాబాద్ కొత్తపల్లి జంక్షన్ ఆనుకుని ఉన్న ఈ డంపింగ్ యార్డు ప్రజల కళ రూపానికి నిదర్శనమైన జంక్షన్ శాపంగా మారింది। జంక్షన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభమవుతుంది కాబట్టి వెంటనే ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడి నుంచి తొలగించాలని ప్రజలు ప్రతిఘటిస్తున్నారు। ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు। నా పేరు దుబ్బల్ ఎల్లేష్ కుమార్। నేను పక్కనే ఉన్న డంపింగ్ యార్డ్కి ఉన్న పక్కకే మా భూమి ఉంటుంది। దీనివల్ల మేము గతంలో గంగుల కమలాకర్ గారిని మా గత ఎమ్మెల్యేని కూడా మేము కోరడం జరిగింది। ఇక్కడ వద్దు, మాకు వాసన వస్తుంది, ఇక్కడనే దగ్గర నియర్లో మా ఎస్సీ కాలనీ ఉన్నది, దాదాపు నియర్ అంటే చాలా నియర్లో దగ్గరలో ఉంది కాబట్టి మా ప్రజలకు చాలా ప్రాణాలు పోతున్నాయి వాసనతోని। ఇక్కడ బర్రెలు చనిపోయినాయి, ఇక్కడ మా చాలా విపరీతమైన కంపు వాసన వస్తుంది కాబట్టి ఈ డంపింగ్ యార్డ్ ను ఇమీడియట్లీ తక్షణమే దేశరాజపల్లి శివారు నుండి తొలగించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం। మాది దేశరాజపల్లి గ్రామం, మాది నా పేరు జిల్లాల రాజు। ఈ డంపింగ్ యార్డ్ ఆడుకుని మా పొలం ఉంది, ఇక్కడ వద్దని చెప్పి కూడా చేస్తారు, పొలాలకు ఎవరు కూడా పల్లెలకు రమ్మంటే ఎవరు కూడా వస్తలేరు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది। వాస్తవానికి ఒక కొత్తపల్లి నుంచి వస్తున్న తర్వాత ఇక్కడ మేము పోయడానికి మా వాళ్ళు అప్పుడు కొట్లాడడం జరిగింది, అప్పుడు వీళ్ళనే కొంత కేసు జరిగింది। తర్వాత ఏంటంటే కొత్తపల్లి నుంచి రాకుండా కరీంనగర్ నుంచి ఎక్కడి నుంచో డైలీ ఒక 100 బండ్లు వస్తున్నాయి ఇక్కడికి। దాని వల్ల ఒక 10 బండ్లు, ఒక్కో బర్రె వాళ్ళు వచ్చి 70,000 60,000 రూపాయలు ఉంటాయి, ఒక 10 బర్రెలు చచ్చిపోయినాయి చూడండి, మీకు కనబడతాడా పక్కపంటే పొలము పనికి రమ్మన్న ఒక ఆడవాళ్ళతో ఎవరు కనీసం పని కూడా రావట్లేదు వాదన చేయబట్టి, వ్యవసాయం బంద్ చేసుకుంటారు అందరికి చేయబట్టి। దయచేసి కోరుకుని ఏంటంటే ప్రభుత్వాన్ని ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడి నుంచి తీసేసి దూరంగా ఎక్కడన్నా పెట్టాలని కోరుకుంటున్నాము। దయచేసి ప్రభుత్వానికి విన్నపించుకుని ఒకటి ఇక్కడి నుంచి డంపింగ్ యార్డ్ తీయాలని కోరుతున్నాము। ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, డంపింగ్ యార్డును వెంటనే, డంపింగ్ యార్డును వెంటనే, డంపింగ్ యార్డును వెంటనే, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కొత్తపల్లి పరిసర ప్రాంతాల ఐక్యత, కొత్తపల్లి పరిసర ప్రాంతాల ఐక్యత। దుబ్బల చంద్రయ్య, దేశరాజపల్లి, మాది గెట్టు ఎంబడే ఉన్నది, పశువులు ఆదుకుంటున్నా నేను, 10-12 బర్రెలు చచ్చిపోయినాయి, 8 దుడ్డలు చచ్చిపోయినాయి, ఇంత నష్టం జరుగుతుంది, మేము ఎంతో పోరాటం చేస్తున్నాము, ఇది బంద్ కావాలి కంపల్సరీ, ప్రభుత్వము కంపల్సరీ దీన్ని కంప్లీట్ గా బంద్ చేసి దూరం ప్రాంతాల్లో ఎక్కడ పెట్టాలి। ఊరు ప్రజలంతా 50 మంది చచ్చిపోయారు, మా ఊరు ప్రజలు బీమారై మొత్తం నాశనం అయిపోతుంది, దీన్ని కంప్లీట్ గా బంద్ చేయాలని మేము ప్రజలను కోరుతున్నాము, ప్రభుత్వాన్ని కోరుతున్నాము। కంప్లీట్ గా దీన్ని కంప్లీట్ గా బంద్ చేయాలి, మా పశువులు చచ్చిపోతున్నాయి, ప్రజలు చచ్చిపోతున్నారు, ఎవరు పనికొస్తలేరు, ఇక్కడ చుట్టూ 50-100 ఎకరాల భూములు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, నాశనం అయిపోతున్నారు, అంతా పంటలు వండలేక వాసనకు ఇబ్బంది పడుతున్నారు। ఇది కంప్లీట్ గా ప్రభుత్వం బంద్ చేయాలని మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, కంప్లీట్ గా బంద్ చేయాలి, ప్రభుత్వం చర్య తీసుకొని ఇది కంప్లీట్ గా బంద్ చేయాలని మేము కోరుతున్నాము। ఇది నడి సెంటర్ అయిపోయింది గ్రామాలలో, దీన్ని కంప్లీట్ గా బంద్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం। ప్రజల ప్రాణాలతో చిలగాటమా, రైతుల ప్రాణాలతో చిలగాటమా, రైతుల ప్రాణాలతో చిలగాటమా, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, మూగజీవులతో
చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ మూగజీవులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ మూగజీవులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ సోపల్లి గ్రామము. నా పేరు దుబ్బల మధు, ఎక్స్ఎంపీటీసీని. ఇది డంపింగ్ యార్డ్ మొదలైన కాడికి వెళ్ళి మా ఊరు ప్రజలు ధర్నాలు రాస్తారోకలు చేయడం జరిగింది. అప్పుడున్న మంత్రి గారు కమలాకర్ కూడా కలవడం జరిగింది. దీన్ని రద్దుపరుస్తాడు. మళ్ళీ యథావిధిగా అప్పుడు ప్రభుత్వం చొరవతోటి వాళ్ళు బలవంతంగా ఇక్కడ పెట్టడం జరిగింది. దాన్ని అప్పుడే మేము అడ్డుకున్నాము. ఇప్పుడు అలాంటి దాంతో అప్పుడు కొంచెమంతా 2-3 ట్రిప్పులు వచ్చేది, ఇలా 100 ట్రిప్పులు వస్తున్నాయి. దాంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్లాస్టిక్ తోటి వ్యర్థ పదార్థాలతోటి వాసన వచ్చుకుంటూ పిల్లలు కూడా వచ్చే ఇక్కడ వాళ్ళందరూ కూడా చాలా నష్టం జరుగుతుంది. ఫ్యూచర్ లో దీని గొప్పతనం ఏంటంటే ఇక్కడ రైల్వే జంక్షన్ అవుతుంది కొత్తపల్లిలో. అట్లాంటి దానికి రేపు దగ్గరలో ఉన్న దానికి రేపు మీరే గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. రైల్వే దగ్గర కూతపెట్టి కూడా లేదు. ఇక్కడ ఇలాంటి డంపింగ్ యార్డ్ ఇవ్వడం వలన నష్టం ఎవరు జరుగుతుంది? ప్రజలే జరుగుతాయి. ప్రజలే జరుగుతాయి. ప్రభుత్వం జరిగినట్టే. దీన్ని తక్షణమే దృష్టిలో పెట్టుకొని రేపు ఈ బంద్ చేయకుంటే ఇంకా కూడా గతంలో కొత్తపల్లి వాళ్ళు దేశపల్లి వాళ్ళు కూడా ఎక్కడికైనా ధర్నా చేసుకుంటూ మేము కలెక్టర్ని కలుస్తాం. ఇట్లాంటి ధర్నాలతో పాల్గొని దీన్ని రద్దుపరిచేదాకా మేము నిద్రపోవని ప్రజాముఖంగా చెప్పుకుంటున్నాను. నా పేరు మీసాల సునీల్. మా గ్రామం వచ్చేసి దేశరాజపల్లి. ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ ఆనుకునే మా ఇల్లు ఉంటాయి, ఎస్సీ కాలనీ ఉంటుంది. అందులో దాదాపు ఒక 1500, 1300, 1500 ఓటర్స్ ఉంటారు. నిత్యం ఈ వాసనతోటి అనారోగ్యానికి గురవుతున్నారు. వేరే వేరే రుగ్మతలు వస్తున్నాయి. ఈ దుర్గంధం మా ఇంటి సైడ్ వస్తుంది. ఊరంతా కంపు 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 కంపు. ఎటు చూసినా పన్న కాడ, నిల్చున్న కాడ, ఎడు చూసినా కంపుతోటి మా గ్రామం నిండిపోయింది. ఏదైతే కొత్తపల్లి అంతకుముందు కొత్తపల్లి పరిధి మట్టుకే తెచ్చి ఇక్కడ పోసేది. నగరపాలక సంస్థలో ఈ కొత్తపల్లి విలీనమైనాక కరీంనగర్ మొత్తానికి సంబంధించింది తెచ్చి ఇక్కడ డంపింగ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా అనేకమైన ప్రాణ నష్టం జరుగుతుంది. గొడ్లు, గోద, కైకిలు లేదు, పొలం లేదు. కూలీలు కూడా ఈ ప్రాంతానికి వచ్చి పనిచేసే కాలం లేదు. ప్రభుత్వానికి మా గ్రామం తరపున, ప్రజల తరపున ఈ డంపింగ్ యార్డ్ను ఇక్కడి నుంచి తొలగించి వేరే ప్రాంతానికి తరలించాల్సిందిగా కోరడం జరుగుతా ఉంది. పేరు గజ్జల నరసయ్య, దేశరాయపల్లె. మాకు వాసన బాగా వస్తుంది. మాకు ఇసం తయారైనట్టే, ఇక్కడ మాకు ఇంత ఇసం పోసినట్టే సారు. మేము ఇక బతుకుడా ఉంగుడా సత్తుడా. ఇక మాకు ఇట్లా బాధ అవుతుంది, ఆసన వస్తుంది. కైకిళ్ళు ఎత్తలేరు, ఏం పనికి ఎత్తలేరు. ఇక బీళ్ళు ఉంచుకుంటావా మరి? ఏం ఎట్లా బతుకుడు మేము? ఎట్లా చేసుడు? ఇక అంత వాసన కొడుతుంది. ఎవరు లేడీస్ అత్తలేరు, ఎవరు అత్తలేరు పనికి. వరి ఎత్తవని అత్తలేరు, కలుపు అత్తలేరు, ఏమిటికి అత్తలేరు. ఇక మరి మీరు ఇసం పోసినట్టే ఇది ఉంటే మాకు అంత తకిలీఫ్ అవుతుంది సార్. ఈ జంక్షన్ రైల్వే స్టేషన్ ఈయనే ఉన్నది. వాళ్ళకి ఎట్లా వస్తారు, మంది ఎట్లా వస్తారు, రైలు ఎట్లా ఎక్కుతారు? ఇక అంత గలీజ్ ఉన్నది, అంత ఆసన వస్తుంది అక్కడ దాకా. ఈ చుట్టూ 2-3 ఊళ్ళు ఉన్నాయి. ఈ 3 ఊళ్ళో నడుమ అందరికి సంభవించినట్టే. ఇది మంచిది కాదు. ఎక్కడన్నా దూరంగా పోయారు సార్. ఇది మంచిది కాదు, మంచి పద్ధతి కాదు. ఇది అందరికి సంభవించినట్టే. మా దేశరాజపల్లి గ్రామం. నేను ఎవరిలా కనకాయని. గతంలో ఇప్పుడు 20 అంతకుముందు కొత్తపల్లి డంపింగ్ వారు చేసిరు. ఇక్కడ అద్దాన్ని మేము అందరం పైలం కొట్టాడినాం. అయినా వాళ్ళు ఒప్పుకొని తీసుకొచ్చి ఇక్కడ పోసిరు. పోసిన కాంచెలు బాగా తగిలిపోతుంది. ఇక్కడ చుట్టూ పక్క పొంటి రైతులం. ఇదంతా వ్యవసాయం భూమి. పొలాలు నాట్లెత్తాను, చేస్తాను. అంత వైరస్ వస్తాను. సరిగ్గా పంట సుధా అంతలేదు. కైకిలు కూలీలు సుధరమ్మంటే అత్తలేరు. కూలీల కట్టాలకు దురదలు ఎత్తంది, అంత ఎలర్జీలు ఎత్తంది. మాకు బీమార్ వస్తుంది. మీరు రావు. మీ కైకిల గురించి అత్తలేము. మేము కైకిల గురించి అత్త మా ప్రాణాలు వద్దాం. ఇక్కడ పక్క డంపింగ్ వాడైంది. మీరు రావని వాళ్ళు కూలీలు చూస్తలేరు. మా వ్యవసాయాలు ఆయన బీడీలు ఉంటుంది, అంత బీడి ఉంటుంది. గొడ్లు గోడలు చూద్దాం మాతెత్తే అవి చూద్దా వైరస్ వస్తుంది. గడ్డిని అవి చూద్దా పాలిస్తలేవు. అవి చూద్దా బీమార్ వచ్చి చచ్చిపోతున్నాయి. ఇప్పటికీ ఇప్పుడు ఇన్ని రోజులు కొత్తపల్లి ఉండే. ఇప్పుడు గతం 10 రోజులే. ఇప్పుడు 10-20 రోజుల నుంచి వెళ్ళి మొత్తం కన్మరించడతాయి. రోడ్ల పంట అంతా వెళ్చాల డేజీ కాంచెల్లి మొత్తం ముళ్ళలు రోడ్డు మీద పడిపోతున్నాయి. మొన్న ఒక మనిషికి వచ్చే దానికి డంపింగ్ అది మొత్తం మూట కింద పడ్డది. ఆటోలోకి వెళ్ళి వచ్చి బండి వచ్చి అడ్డం పడ్డాడు. ఇద్దరు మూల అడ్డం పడ్డాడు. మేమే చూసినాం. అది పక్క సుతలేరు, వాళ్ళు ఆపుతలేరు. అది మళ్ళీ మేమే బండిలో ఉండి లేవాడి మళ్ళీ పక్క తీసేసిన వాడ. ఇప్పుడు ఈ కినాల కింద ఇంత దారుణంగా చేస్తారు. బాగా టూ మచ్ బాగా వస్తున్నాయి సార్. ఇక్కడ బాగా తగిలిపోతుంది. ప్రభుత్వం కొద్దిగా చూసి ఆలోచించి ఇక్కడికి వెళ్ళి తొలగించాలి. బాగా బీమార్ అవుతుంది అందరికి.
ఈడ జర మందించి ప్రభుత్వం పట్టించుకొని ఇచ్చేది తొలగించాలి. ఇది మా ఘోరం వస్తుంది, వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది, ప్రజలు బాగా చచ్చిపోతారు. దేశపల్లె ఈడ ఎస్సీలు ఇల్లు సుద్ధ దగ్గర ఉన్నాయి. అక్కడ 500-600 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళ సుద్ధ స్మెల్ వస్తుంది, వాళ్ళ బీమార్ అవుతుంది, పిల్లల సుద్ధ బాగా తగిలిపోయింది సార్. జర మందించి ప్రభుత్వం ఇడికెళ్ళి తీసుకుపోవాలని కోరుతాను. అందరికీ నమస్తే అన్న. నా పేరు భరత్ కుమార్, మా దేశరాజపల్లి. నాది ఈ డంపింగ్ యార్డ్ పక్క పొంటే మా పొలము. దాదాపు ఈ చెత్త పోయేబట్టి 4-5 ఇయర్స్ అవుతుంది. అంతకుముందు కొత్తపల్లి విలేజ్ నుంచి వచ్చేది, రోజు ఒక 5-6 బండ్లు వచ్చేది. అప్పుడు ఏమంత ప్రాబ్లం అనిపించలే. కాకపోతే అప్పుడు కూడా దోమలు వాసన వచ్చేది, మరి ఇంతగానం లేకుండే. ఇప్పుడు గత ఒక 20 రోజుల నుంచి వచ్చే చెత్తనే, కరీంనగర్ మున్సిపాలిటీ నుంచి వచ్చే చెత్తకే మొత్తం బొందలన్నీ నిండిపోయినాయి. మాకు పక్కకున్న ఒక 10 నిమిషాలు కూడా మా బాయిల కాడ చెట్ల కింద ఉందామన్నా కానీ ఆ వాసనకు అసలు ఇక్కడ నిలబడలేకపోతున్నాం. సాయంత్రం అయితే ఈ వాసనకు దోమలకు మాకు బాగా ఇబ్బంది అవుతుందన్న. ఆల్రెడీ మాకు దగ్గర బాయిల నీళ్లు కూడా తాగే అంత లేక మొత్తం వాటర్ కూడా కలుషితం అయిపోయింది. మాకు దాదాపు 15 బర్రెలు ఉండే అన్న. 15 బర్రెలలో దాదాపు ఒక 12 బర్రెలు చనిపోయినాయి అన్న. ఇప్పటికీ 12 బర్రెలు చనిపోయినాయి. నేను ఎన్నోసార్లు మా గ్రామంలో నేను దీని గురించి కూడా మాట్లాడినా. మా పక్క పొంటున్న మాకు పొలాలకు ఆ వాసనకు మా బర్రెలు కూడా చనిపోతున్నాయి అన్న. దీని గురించి కొంచెమన్నా మాకు సహాయం చేయరు అని ఎన్నోసార్లు కూడా చేసినాం. కాకపోతే అది కరీంనగర్ నుంచి పర్మిషన్ వచ్చింది. ఎమ్మెల్యే గారు గత గంగుల కమలాకర్ హయాంలోకి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని చేసిర్రు అన్న. దాని నుంచి ఎవరు ఏం చేయలేకపోయారు. ఆల్రెడీ మా వాడకున్న పెద్ద మనుషులు మా విలేజ్ నుంచి కూడా మేము ఇక్కడ ధర్నాలు చేసినాం. పొక్లింగ్ తోటి లైన్ కూడా మట్టింది అవి రాకుండా కూడా చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టిరన్న. అట్లా చేయడం వల్ల వాళ్ళు కూడా కొంచెం వెనుకకాయరు. సో అప్పుడు ఏంటంటే మేము పోరాడినాం. అప్పటికి కూడా ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినాం. కలెక్టర్ గారు ఏంటంటే అప్పుడు ఉన్న సర్పంచ్ గారిని కొంచెం మీరే అది చేస్తున్నారు అని అలిగేషన్ పెట్టి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. సో వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. ఇప్పుడు దాదాపు 20 రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి తెచ్చిన చెత్తతోటి కొద్దిగా ఈ బొందలు కనబడకుండా చేసిర్రు. గత 20 రోజుల నుంచి వచ్చే చెత్తతోటి మొత్తం దాదాపు ఒక 7-8 ఎకరాల భూమి మొత్తము ఈ చెత్తతోటి మొత్తం ఉడకపోయిందన్న. మాకు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ కూడా పడ్డదన్న. ఇక్కడ మనోహరాబాద్ జంక్షన్ అయింది. ఈ రైల్వే స్టేషన్ కి ఇంత దగ్గరలో మళ్ళీ మా ఎస్సీ కాలనీ దాదాపు ఒక 500 మీటర్స్ దూరంలో ఉన్న ఇళ్లకు సాయంత్రం అయితే వాసనకి దోమలకి చాలా ఇబ్బంది అవుతుందన్న. పక్కకున్న రైతులకు వాటర్ కానీ గాలి కానీ అసలు ఈ వాసనకి 10 నిమిషాలు కూడా పొలాలకి ఎవరన్నా వచ్చి నాటేయడానికి కలుపు కలవడానికి కూడా ఆడవాళ్ళని రమ్మని కైకిలు ఇవ్వడానికి ఎంత ఇచ్చినా కానీ రావడానికి కూడా నిరాకరిస్తున్నారు. దయచేసి ఈ ప్రాబ్లమ్ ఈ డంపింగ్ యార్డ్ అనేది ఇక్కడికి వెళ్ళి వెంటనే తొలగించాలని నేను ప్రభుత్వానికి మా కాలనీ నుంచి మా విలేజ్ నుంచి నేను కోరుకుంటున్నాను. దయచేసి ఇది మాత్రం కంపల్సరీ ముప్పియండి అన్న. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.